ఇవాళ డైరెక్ట్ టు మై నోట్స్ అండి. నేను ఇవాళ ఎటువంటి పిక్చర్స్ పెట్టట్లేదు ఈ వీడియోలో. డైరెక్ట్ నా నోట్స్ చూపిస్తాను. డైలీ నేను ఏ నోట్స్ ప్రిపేర్ అవుతాను, ఎలా వీడియోస్ చేస్తాను, ఇవన్నీ చేస్తూ ఇవాళ డైరెక్ట్ నా నోట్స్ ఎలా రాస్తాను నేను చూపిస్తాను. వెళ్ళి చూద్దాం ఓపెన్ చేసి. ఇది మేజర్ న్యూ బిఎన్ఎస్ పాత నుంచి కొత్త మారినాయి ఇవేమో పాత అండి. ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ తెలిసినాయి. ఇప్పుడు ఇది 23 నుంచి మనకి బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ ఇది ఓకేనా. నేను ఇందులో ఏదైనా అర్జెంటుగా కావాలంటే ఈ బుక్కే రిఫర్ చేస్తానండి. మీకు ఓన్లీ 100 రూపీస్ పాకెట్ బుక్ అండి. మనం పాకెట్లో పెట్టుకొని ఎప్పుడైనా ఇన్ని మనకి గుర్తుండాయి కదా. సో నేను ఇది ఎప్పుడైనా పాకెట్లో పెట్టుకొని అర్జెంటుగా ఏమైనా కేసు కావాలి నాకు, కిడ్నాపింగ్ పాతదేమో ఇది ఉండే, అర్థమవుతుందా, 363 ఉండే పనిష్మెంట్స్ ఫర్ కిడ్నాపింగ్. కానీ ఇప్పుడు కొత్త దాంట్లో బిఎన్ఎస్లో ఏం చేంజ్ అయిందండి, 137 సబ్క్లాస్ 2 కిడ్నాపింగ్. ఇలా నేను ఏవైతే కేసెస్ డీల్ చేశానో అవి ఇలా మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. సో దాంతో నాకు చాలా ఈజీగా ఉంటుంది. బెయిల్ పిటిషన్ 3 ఫస్ట్ అయితే మనం 437లో బెయిల్ పిటిషన్ టైప్ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు సెక్షన్ 480తోనే మనం నార్మల్ బెయిల్ పిటిషన్, జనరల్ బెయిల్ పిటిషన్ టైప్ చేయాలి. అదే సెషన్స్ అయితే ఒకవేళ అది కేసు పెద్దది ఈ సెషన్స్ మ్యాటర్కి వెళ్ళిందంటే మనం ఫస్ట్ 439లో బెయిల్ పిటిషన్ టైప్ చేసేవాళ్ళము. ఇప్పుడు స్పెషల్ పవర్స్ ఆఫ్ హైకోర్ట్ సెషన్స్ రిగార్డింగ్ బెయిల్ అంటే సెషన్స్ కోర్టులో వేసే బెయిల్ అయితే 481లో మనం టైప్ చేసి పిటిషన్ వేయాలండి. అయితే నేను ఈ బుక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. వీళ్ళైతే కొనుక్కోండి, లా స్టూడెంట్స్కి చెప్తున్నాను. నార్మల్ వాళ్ళకైతే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి ఒక్కసారి, ఓకేనా. నేషనల్ లా బుక్స్ ప్రైస్ వచ్చేసి 100 రూపీసే, దీనికి ఓన్లీ 100 రూపీస్ అండి, ఓకేనా. చలో నా నోట్స్లోకి వెళ్ళిపోదాం. 135 కానీ నాకైతే 100కే ఇచ్చాడు, అయ్యో ఎందుకో. చలో ఇప్పుడు మెయిన్ నోట్స్, ఇది నా నోట్స్ ప్రిపరేషన్ అండి. ఇలా ఉంటుంది మా నోట్స్, చూసారా. ఇలా పిచ్చిగా ఏదేదో రాసిస్తాను. రాసి ఇలా ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే ఇలా రౌండప్ చేస్తాను. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్. అందరినీ ఎవరైతే అలా సిమిలర్ ఉంటారో వాళ్ళందరినీ నించోబెట్టేస్తారు. వాళ్ళ నుంచి ఎవరు రియల్గా చేశారో వాళ్ళని పికౌట్ చేస్తారు. అది టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్. నేను లాస్ట్ వీడియోలో చేశాను ఆల్రెడీ, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి ఆ వీడియో. షార్ట్ ఫామ్లో, మొత్తం షార్ట్ ఫామ్లో. ఇది మళ్ళీ మీకు అర్థం అవ్వదండి, నేను చదివితేనే నాకే అర్థమవుతుంది. ఎందుకంటే రాసింది నేనే, పిక్చర్స్తో సహా డ్రాయింగ్తో సహా నేను రాసుకున్నాను. కన్ఫెషన్, క్రిమినల్ లా అలా చూడండి. చెప్పాను కదా, సివిల్ కేసెస్ అలౌడ్, క్రిమినల్ కేసెస్ నాట్ అలౌడ్. A1 A2 ఇద్దరు కలిపి డీని చంపేశారు, మర్డర్. వాళ్ళనేమంటారు, కోఅక్యూజ్. కన్ఫెషన్, ఓకే. ఎస్ట్రాపల్. చెప్పానండి నేను ఈ టాపిక్స్ అన్నీ మీకు కవర్ చేశాను. అన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను నేను. సో చూసారు కదా, ఇది మై బుక్, దిస్ ఈజ్ మై బుక్. ఇలా ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. కాకపోతే ఇది చూస్తే బోర్ కొడుతుంది వీడియో.
సో అందుకే పిక్చర్స్ పెట్టేస్తాను. ఈ వీడియోస్నే నేను దీన్నే వీడియో టైప్ ప్రిపేర్ చేసేసి మీ ముందు పెట్టేస్తాను నార్మల్ లాంగ్వేజ్లో. ఎందుకంటే నేను నార్మల్ లాంగ్వేజ్ ఒక ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారు, నార్మల్గానే మాట్లాడతారు. ఇప్పుడు మనం చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో కొంచెం నీట్గా మాట్లాడాలి అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరందరు ఫ్రెండ్స్ కాబట్టి నేను ఇలా నార్మల్గానే మాట్లాడుతున్నాను. ఏమీ డిఫరెన్స్ లేదు. నేను నార్మల్గా బయట అందరితో ఎలా మాట్లాడతానో ఫ్రెండ్స్తో క్లోజ్గా అని అలాగే వీడియోస్ కూడా చేస్తున్నాను. చూడండి ఎంత ప్రిపేర్ చేస్తున్నాను. ఎన్ని టాపిక్స్ మీకు చెప్తాను. ఓకేనా? బాయ్. ఈ వీడియోలో ఈ ఆలట్కింతే.